రామ్ రామ్ అందరికీ ఈరోజు అయితే మా అమ్మగారు అయితే టాబ్లెట్స్ అయితే పంపించి ఉండే అట్లానే మా చిన్ని ఏమైనా వేసి పంపిస్తానంటే నేనే వద్దాను ఉంటే ఎందుకంటే వచ్చే వాళ్ళతో మరీ సామాన్ బాగా అయితే వాళ్ళకి ఇబ్బంది అని సో నేను ఏం తెప్పించుకోలే ఓన్లీ టాబ్లెట్స్ అయితే తెప్పించుకున్నా సో పోయి మా బావగారిని అయితే కలిసి మాట్లాడేసేసి ఇక టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్న తర్వాత రూమ్కి వచ్చాక ఓపెన్ చేసిన ఇవే నా టాబ్లెట్స్ మంత్లీ 2 months ఒకసారి ఇట్లా యూజ్ చేస్తానంటూ అది ఎప్పుడు క్లియర్ అవుతుందో నేను ఎప్పుడు మంచి అవుతాను నాకే వెళ్ళదు. అట్లనే మా చెల్లె అయితే మందులతో పాటు రాకెట్ కూడా పంపించుండే సో అవి రాగానే తీసుకొని మంచిగా ఒకటి మా రూమ్ లో ముగ్గురం ఉంటాం కాబట్టి మంచిగా ఒకటి అయితే కట్టుకొని ఉంటాము. తర్వాత కిచెన్లోకి వచ్చి బొబ్బరికాయ అయితే వండుతున్నా. సో బొబ్బరికాయ బాగా రోజులు అవుతుంది అండాక 2 months అవుతుంది వచ్చిన చిన్న బొబ్బరికాయ అండాను లేను అసలు. సో అట్లయితే బొబ్బరికాయ అండినా కానీ కూర మాత్రం అస్సలు బాగాలేదు, పోయింది నిజంగా. ఫ్యాక్ట్ చెప్పాలంటే 10కి 1 కూడా నేను అసలు ఏమైందేమో తెలియదు కానీ కూర అయితే అస్సలు మంచిగా కాలేదు. సో తినేసేసి అయితే ఇక రాఖీలు అట్లా వేసుకొని నేనైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాను. రక్షాబంధన్ వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని బాధ బ్రో, ఎందుకంటే చెల్లెమ్మ ఇంటికాడ నేనేమో దేశంలో, కానీ ఈసారి పోతే మాత్రం రక్షాబంధన్కే ఇంటికి పోతే నేను అనుకుంటున్నా. ఇక